ప్రియులైన దేవుని పిల్లలకు క్రీస్తు యేసునందు నిత్యం శుభము కలగాలని కోరుతూ మీ తండ్రి. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం. ఆ 7 పాత్రలను పట్టుకొని ఉన్న 7 దేవదూతలలో ఒకడు వచ్చి నాతో మాట్లాడుచూ ఇలాగ చెప్పాను, నీవిక్కడికి రమ్ము. విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్యకు చేయబడు తీర్పు నీకు కనుపరిచెదను. భూరాజులు ఆమెతో వ్యభిచరించిరి, భూనివాసులు ఆమెతో వ్యభిచరించి మత్తులైరి. ప్రకటన గ్రంథంలో వ్రాయబడినటువంటి, ఎప్పుడు నేను చెప్తున్నాను, మరలా చెప్తాను, ఫిగరేటివ్, అంకెలు కానీ, పాత్రలు కానీ, బూరలు కానీ, పక్షులు కానీ, శిక్షలు కానీ, దీవెనలు కానీ, ఆశీర్వాదాలు కానీ, ఇవన్నీ కూడా రూపకాలంకారంగా వాడబడతాయి. సపోజ్ కొమ్ములు అనే పదం వాడబడింది అనుకో, మన మానవ జ్ఞానంతో మనం ఆలోచిస్తాం. ఒక జంతువుకు కొమ్ములు ఒకటి సెల్ఫ్ ప్రొటెక్షన్, తను తాను కాపాడుకోవటానికి. తన మీదకి ఏదైనా వస్తే తన ప్రాణాన్ని కాపాడుకుంటూ ఎదుటిపడిన దాని మీద తిరగబడడానికి కొమ్ములు. ఇక రాసులు అని అనుకోండి, అధికారాలు, డబ్బు మీద అధికారం, ప్రజల మీద అధికారం, సమాజం మీద అధికారం, రకరకాల అధికారాలు అన్నీ ఈ రాసులు అనేవాళ్ళు కనపడతారు. పాత్రలో ఉన్నవి పదార్థాన్ని బట్టి అవి ఆశీర్వదింపబడినవైతే నిన్ను బాగు చేసేవి, నిన్ను నశింప చేసేవైతే నిన్ను శిక్షించేవి. అక్కడున్న పదాలని, ఆ పదాలకు వాడబడిన వస్తువులు, అంకెలు, జంతువులు, పక్షులు, వాటి క్యారెక్టర్, వాటి స్వభావం ఏంటో ఆ స్వభావాన్ని బట్టి రూపకాలంకారంగా వ్రాశాడు. అన్ని తలలకాయలున్నా, అన్ని కొమ్ములున్నా, అంత నెంబరున్నా అలాంటివి ఏవి ఉండవు. మానవ నైజం, సమాజం భూమి మీద పుట్టిన తర్వాత దేవుని కొరకు కాక దేవుణ్ణి మరచి ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు తమకిచ్చిన బిడ్డలను పెంచుతారు, నాశనం వైపు నడిపిస్తారు. నా తల్లిదండ్రులు నాకు చెప్పారు, ఫర్ ఎగ్జాంపుల్, ఈ మధ్య జరిగిన తాంత్రిక, మాంత్రిక, క్షుద్రశక్తుల ప్రభావాలతో 2 బిడ్డలను పోగొట్టుకున్న తల్లిదండ్రులు మదనపల్లిలో. వాళ్ళ వంశంలో ఎవరికో ఆ మెంటల్ ప్రాబ్లం ఉంది. ప్రాబ్లం ఉన్న వాళ్ళని అవకాశంగా వినియోగించుకుంటూ ఈ క్షుద్రశక్తులు నమ్మిన వారు, మాంత్రిక విద్యను తెలుసుకున్నవారు, చివరికి ఈరోజు ఆ కుటుంబం టోటల్గా సర్వనాశనం అయిపోయినట్టే. కనుక ఇవన్నీ అభూత కల్పనలు, నమ్మశక్యం కానివి, సమాజాన్ని ఇబ్బంది పరిచేవి. ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. దేవుని పిల్లలారా, ఈరోజు వ్యవస్థ, వాళ్ళ తల్లిదండ్రుల పెంపకాలు, లేదా వాళ్ళు పెరుగుతున్న సమాజం, వాళ్ళున్న సమాజంలో జరుగుతున్న విపరీతాలు, ఇవన్నీ కూడా వ్యక్తుల మీద వాటి ప్రభావం పడుతుంది తప్పనిసరిగా.
వాళ్ళ మెంటల్ సిస్టమ్ అంతా డ్యామేజ్ అవుతుంది. అవి సమాజానికి అవసరం లేదు. వాటి గురించి సమాజం జాగ్రత్త పడాలి. ఈ రకమైనటువంటి సమాజంలో ఉన్న ఈ కలుషితాన్ని తీసివేయాలి. వాటిని మెరుగుపరిచే విద్య సమాజానికి నేర్పించాలి. ఒక క్యారెక్టర్ ఆ 7 పాత్రలో పట్టుకొని ఉన్న 7 దూతలలో ఒకడు వచ్చి నాతో మాట్లాడగేలాగూ సెలవిచ్చాను. ఇక్కడికి రమ్ము, విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్యకు చేయబడు తీర్పు నీకు కనుపరిచేదను. భూరాజులు ఆమెతో వ్యభిచరించిరి, భూనివాసులు ఆమెతో వ్యభిచరించి మత్తులైరి. ఇదంతా కూడా బాబెలు గురించి చెప్తున్నాడు. బాబెలు అనగానే ఒకసారి మళ్ళీ గతానికి మనం వెళ్ళాలి. ఏదైనా ఒక విషయాన్ని లోతులలోనికి మనం వెళుతున్నామంటే దాని ప్రారంభం తెలియాలి, దాని ముగింపు కూడా మనకు అర్థం కావాలి. ఏదో ఊహాజనకంగా నేనేదో చెప్పేసి మిమ్మల్ని ఒక రాంగ్ కాన్సెప్ట్లో పెట్టకూడదు. బైబిల్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ ప్రామాణికమైనటువంటి బైబిల్ బోధనా విధానం ఇప్పుడున్న ప్రపంచంలో అది లేదు. క్రిస్టియన్స్ మధ్య లేదు. క్రైస్తవులని ప్రపంచంలో పిలువబడిన వారి మధ్య ఈ రకమైనటువంటి విద్య, బైబిల్ విద్య లేదు. కొన్నేళ్ళు కష్టపడి సుదీర్ఘమైన పరిశోధన చేసిన తరువాత మూలాలలోనికి వెళ్ళి చిగుళ్ళ వరకు చుట్టుముట్టిన తర్వాత నా పిల్లలైన వారందరికీ ఈ మంచి జ్ఞానాన్ని పుస్తకాలుగాను, తరగతులుగాను, సండే స్కూల్లోగాను, ఫండమెంటల్ నాలెడ్జ్ నుంచి గ్రాడ్యుయేషన్ వరకు బైబిల్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ విద్యను బోధిస్తూ ఉన్నాం. బాబెలు అనగానే ఆ పేరు దానికి రావటానికి తారుమారు. ఏంటి తారుమారు అయింది అనుకుంటున్నారా? దేవుని సంకల్పాన్ని సంకల్పంగా ఉంచకుండా దేవుని సంకల్పానికి గండి కొట్టాలనే దుష్ట ఆలోచనతో ప్రారంభ కాలపు మానవ జాతిని ఏకం చేసింది ఒక తప్పుడు ఆలోచనతో. ఐకమత్యమే మహాబలం. ఓకే, అంతవరకు అది రైటు. ఈ ఐకమత్యం అనేది ఒక మంచిని సాధించే అందుక, లేదంటే ఒక చెడు ద్వారా చుట్టూ ఉన్న సమాజాన్ని పాడు చేయటానిక? ఐకమత్యం ఇస్ ఎ వెరీ నైస్ థింగ్. మళ్ళీ ఐకమత్యం అనేది మంచిది. ఐకమత్యం మహాబలం. ఆ మహాబలాన్ని, ఐక్యతతో ఉన్న మహాబలాన్ని వ్యవస్థను పాడు చేయటానికి ఉపయోగిస్తావా? వ్యవస్థను అభివృద్ధి పరచటానికి ఉపయోగిస్తావా? ఐకమత్యం మహాబలం. అక్కడతో మనం ఆగిపోకూడదు. ఆ బలాన్ని నువ్వు దేనికి ఉపయోగిస్తున్నావు? ఈ బాబెలు అనే ప్రాంతానికి మీన్స్ ఇట్స్ ఎ బాగ్దాద్. ఇవి కట్టుకథలు కావు, చరిత్రాధారాలు. ఓల్డ్ హిస్టరీ, ఏదో ఊహించి చెప్పిన క్షుద్రశక్తులు చెప్పుకున్నట్టుగా అలాంటివేమీ కావు. చరిత్ర, బేస్, పునాది, ఫౌండేషన్ కావాలి. ఈ బాబెలు అనేది తారుమారు అని ఎందుకయిందంటే అక్కడ ఒక ఐక్యత వచ్చింది. ప్రజల మధ్య ఐక్యత. దేనికి? ఆకాశాన్నంటే శిఖరాన్ని కట్టుకుందాం,
పేరు తెచ్చుకుందాం. ఈ రెండు కూడా కన్నతండ్రి అయిన దేవుని ఆలోచనకు భిన్నంగా ఉంది. ఎందుకంటే ఆయన మనుషులు చేసినప్పుడు వాళ్ళని ఆశీర్వదించాడు. మీరు భూమిని నిండించి విస్తరించి అభివృద్ధి చెందండి. తొలి జంటను దీవించినప్పుడు దేవుడు ప్రపంచాన్ని నింపండి, విస్తరించండి, అభివృద్ధి పొందండి. దానికి గండి కొట్టారు వీళ్ళు. ఒకచోటికే చేరిపోయారు, ఆసియాలోని ఇరాక్. చుట్టుప్రక్కన పక్క ప్రాంతాల్లో విస్తరించినటువంటి మానవ జాతి అంతా కూడా అక్కడ కూడుకుంది. కూడుకొని తీసుకునే నిర్ణయం ఏంటంటే ఆకాశాన్నంటే శిఖరాన్ని కడదాం, పేరు తెచ్చుకుందాం. ఏమంటే చరిత్రలో తొలి మానవుడు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవడు ఏ చరిత్ర సృష్టించినా ఆ చరిత్రను సమాజం మర్చిపోతుందే తప్ప, పుస్తకాలలో ముద్రణై ఉంటాయే తప్ప అవి ప్రజల నోళ్ళల్లో కానీ వారి జీవితాలలో కానీ కనిపించవు. గాంధీ, నేను పుట్టిన తర్వాత ఆయన గురించి భారతదేశం చాలా గౌరవప్రదంగానే ఇండిపెండెన్స్ని కానివ్వండి, రిపబ్లిక్ డేని కానివ్వండి, గాంధీ జయంతిని కానివ్వండి, చక్కగా ఒక నేషనల్ ఫెస్టివల్గా వాడారు. ఇప్పుడు అది కనుమరుగవుతుంది. నాకు 70 ఏళ్ళు వచ్చేసరికి గాంధీ మీద వ్యతిరేక స్వభావాలు డెవలప్ అవుతున్నాయి. ఎలా అంటే గాంధీని చంపినవాడు ఆరాధ్యుడు కానీ గాంధీ కాదు అనే స్థాయికి ఈరోజు భారతదేశంలో మనం అనుకునే మహాత్ముడు పోతున్నాడు, కనబడకుండా హరించుకుపోతున్నాడు. అలాగా ఎవరి చరిత్ర పర్మనెంట్ కాదండి. అబ్రహాం లింకన్ చరిత్ర అమెరికాలో తుడిచిపెట్టబడుతుంది. మావో చరిత్ర, లెనిన్ చరిత్ర, ప్రపంచ దేశాల్లో ఉన్న ఎందరో నాయకులు, విప్లవకారులు, ప్రజాహిత కార్యక్రమాలు చేసిన వారు, వాళ్ళ చరిత్ర పుటలలో ఉంటుందే తప్ప మానవ జీవితాలలో మాత్రం ఆదర్శంగా లేదు. సేమ్ సిచ్యుయేషన్. అదంతా కూడా ఎక్కడి నుంచే వచ్చింది. బాబెలు. ఆకాశాన్ని ఈరోజు మనకున్నటువంటి టెక్నాలజీ, సైన్స్ ప్రకారంగా ఆలోచిస్తే భూమికి ఆకర్షణ శక్తి ఉంది. ఈ ఆకర్షణ శక్తి కొంతవరకే ఉంటుంది భూమికి. భూమిని విడిచి వెళ్ళేటప్పుడు ఆకర్షణ శక్తికి భిన్నంగా వీళ్ళ రాకెట్ యంత్రాలు పనిచేస్తాయి. అలాగే గగనతలం నుంచి, స్పేస్లో నుంచి భూమి ఆకర్షణ కక్షలోకి ప్రవేశించగానే దాని వేగం పెంచుకుంటుంది, విపరీతమైన వేగంతో కిందకు వచ్చేస్తుంది. ఆకర్షణ. మరి మనకు చాలా కాలం తర్వాత ఇది తెలిసింది, ద పవర్ ఆఫ్ గ్రావిటీ, ఆకర్షణ. ఈరోజు మనకున్నటువంటి ఈ శాస్త్రీయ జ్ఞానాన్ని బట్టి వీరు ఆకాశాన్నంటే, శిఖరాన్నంటే, అసలు ఆకాశమే అంతు పట్టని విశ్వపు అంచు. ఆకాశం అన్నది మానవ జ్ఞానానికి అంతు పట్టలేనంత విశ్వపు అంచది. అక్కడికి ఏం వెళ్తావు? అంతెత్తు కట్టగలవా? గ్రావిటీని దాటి పైకి వెళితే మనిషి ఒకవేళ కిందకి రాడు, ఆ సంగతి మనకు తెలుసు. అలా లోనకి రావాలంటే, ఆకర్షణలోనికి రావాలంటే చాలా పెద్ద ఫోర్స్తో స్పేస్లో నుంచి నువ్వు ఆకర్షణలోనికి రావాలి. అప్పుడు ఇది నిన్ను ఆకర్షించుకుంటుంది తన మీదకి. ఒకవేళ దీనికి ఆకర్షణ శక్తి లేదనుకో, స్పేస్లో ఉన్న వాతావరణమే ఉంటుంది, నువ్వు ఎగిరిపోవడమే తప్ప ఎటో ప్రక్క నువ్వు కాలుని నడవటానికి నేల ఉండదు.
నువ్వు అనుకున్న గమ్యానికి నువ్వు చేరలేవు. ఈరోజు 2021 ఇప్పటికి మనకి ఆకాశాన్ని అంటే శిఖరం అనేది అంతవరకు ఎందుకు, అంతరిక్షం ఇంకంతవరకు ఎందుకు, భూమి ఆకర్షణ శక్తి దాటితే మనిషి ప్రయోజనాలన్నీ కూడా డ్యామేజ్ అయిపోతాయి. ఇంకేం శిఖరం కడతాడు అక్కడ? ఒక రాయి పట్టుకెళ్తే రాయి అంతరిక్షంలోకి వెళ్ళిపోద్ది. ప్రియులారా, దేవుని ఆలోచనకు గండి కొట్టాడు మనిషి. నెంబర్ 1 రాంగ్ స్టెప్ ఏంటంటే, సృష్టించిన దేవునికే ఎదురు తిరిగిన మానవ జాతి. అక్కడే చరిత్ర, బాబెలు చరిత్ర పుట్టింది. బైబిల్ కాదు, సైన్స్ మాట్లాడుతున్నాం, వరల్డ్ హిస్టరీ మాట్లాడుతున్నాం. ఈ పాఠంలో బైబిల్లో రాయబడిన ఈ ప్రకటన గ్రంథంలోని 17వ అధ్యాయంలో బాబెలు ఒక స్త్రీ ఎగెనిస్ట్ గాడ్, దేవునికి భిన్నంగా ఉన్నారు. దేవునికి భిన్నంగా ఉండేది ఏది? దేవునికి భిన్నంగా ఉండేది ఏంటి? చనిపోయిన వాళ్ళు నేడున్న ఈ కాలంలో బ్రతకటం అసంభవం, తిరిగి రావటం అసంభవం. ఇది దైవ కార్యం, ఇది దైవాజ్ఞ. దీనికి భిన్నంగా ఒక దుష్టశక్తి ఎప్పుడూ ఆపరేట్ చేస్తూనే ఉంటుంది. దేవుని కార్యక్రమాలకు అడ్డం చెబుతున్నవన్నీ కూడా ఒక దుష్టశక్తి ఉంది. దానికి జనం కావాలి, దానికంటూ జనం లేరు. దేవుని పిల్లలే దాని జనంగా అది మార్చుకోవాలి. కనుక వాళ్ళలో ఒక విపరీతమైనటువంటి పరిస్థితులు, విపరీత ఆలోచనలు వాళ్ళలో పుట్టిస్తుంది ఇది. అదే మదనపల్లి. ఈజ్ ఇంపాసిబుల్స్. ఆ సందర్భంలో నాకు ఎప్పుడు నన్ను ఆశ్చర్యపోతూ ఉంచినటువంటి ఒక సంఘటన, ఏదో అమ్మాయి కుక్కతో బాగా ఉండేది, కుక్క చచ్చిపోయింది, కుక్కను బ్రతికించింది అంటున్నారే కానీ బ్రతికిన కుక్కేది. మా అమ్మాయి కుక్కను బ్రతికించింది అంటున్నారు కానీ వేర్ ఈజ్ ద డాగ్? బ్రతికిన కుక్కేది? బ్రతికిన కుక్కే కనిపించినప్పుడు చనిపోయిన అక్క వస్తుందా? మీరు చంపేసి అక్క మళ్ళా వస్తుందా? ఆమె కుక్కను చంపింది, మీరు అక్కను చంపారు. తిరిగి తల్లి మరొక తన కుమార్తెను చంపింది. ఇలా చంపుకుంటూ పోతే చావులు తప్ప సజీవులుగా లేవరు. ఇట్స్ ఇంపాసిబుల్ థింగ్. అంటే ప్రకృతికి విరుద్ధం, ధర్మానికి విరుద్ధం. ఇట్స్ మైండ్ ప్రాబ్లం. ఈరోజు అది పరిపక్వం వచ్చింది. అంటే ఎంత హై లెవెల్లో మనుషులు ప్రాణాలు తీసే లెవెల్కి వచ్చేస్తుందా ఇది, ఈ తప్పుడు జ్ఞానం? అవునండి, అవును. దీని మీద పరిశోధన అనేది చట్టం చేశారు. పిల్లలను బలివ్వకూడదని ఇవన్నీ చట్టాలు చేశారు. కానీ ఇలాంటి వారిని స్మెల్ చేసి ఎవరైనా పట్టుకోగలుగుతున్నారా? భక్తి అనే ముసుగులో జరుగుతుంది ఇదంతా, మీరు గమనించాలి. ఎటర్నల్ గాడ్, దేవుడు అనే పదాన్ని ప్రయోగించుకుంటూ ఆ దేవుడు నేనే అంటూ, నాకు చావుంటూ లేదంటూ చచ్చిపోయి బ్రతకని పరిస్థితి, దయనీయమైనటువంటి పరిస్థితి అది. దీని సమాజం స్మెల్ చేసి నిలపగలగాలి. ఇదండి ప్రారంభం నుంచి లేదండి. ఉన్నమాట చెప్పాలంటే తొలి మానవుడు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు సమాజంలో ఇలాంటి వాటి మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించలేదు. 1 Corinthians 13:8 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 Corinthians
నిజమండి. క్రైస్తవుల్లో కూడా చనిపోయిన వారిని లేపుతావని, ఇదిగో ఈవేళ చచ్చిపోయి రేపు వచ్చేస్తావని గత కాలంలో కాకినాడలో జరిగిన సందర్భాలు మనకు గుర్తొస్తుంటాయి. క్రైస్తవుల్లో కూడా. ఇస్లాం పరలోకానికి ఎంట్రన్స్, స్వర్గానికి నేను ఎంట్రన్స్ ఇవ్వాలి, సర్టిఫికెట్ ఇవ్వాలి ఇక్కడ నేనని ఒక ఇస్లాం నాయకుడు ఒక సర్టిఫికెట్ ఇష్యూ చేయటం, ఆ సర్టిఫికెట్ని శవం మీద పెట్టి సమాధి చేయటం ఇస్లాంలో జరిగినటువంటి సందర్భాలు. అలాగే హిందూజంలో కూడా. ఏదేమైనా అండి ఒకటి నిజం, ఇదర్ హిందూ ఆర్ ముస్లిం ఆర్ క్రిస్టియానిటీ, దేవుని లెవెల్కి వచ్చి ప్రకృతి ధర్మానికి భిన్నంగా ఎవరు మాట్లాడినది దేవుడనే పదం ప్రయోగించారు కనుక మనం సైలెంట్గా ఊరుకోవటం అనేది మంచిది కాదండి. చట్టం కూడా ఈ విషయంలో కొంచెం శ్రద్ధ తీసుకోవాలి. దేవుడి పేరు చెప్తే మీరు సైలెంట్గా ఉంటారా? అంటే దేవుడు కదా మనకేమైనా అవుతుంది? ఏం అవ్వదండి. ధర్మ విరుద్ధమైంది ఏది కూడా నిలబడదండి. కానీ ఇక్కడ ఇదేనండి ప్రారంభం. సమాజం, ప్రపంచ జనాభా, నరులనేవాళ్ళు పాడైపోవడానికి తప్పుడు జ్ఞానాన్ని వాళ్ళ మెదడులో పెట్టి ఆకాశాన్ని శిఖరాన్ని గట్టి పేరు తెచ్చుకుందాం అనేటటువంటి ఒక ఆశను చూపించి వాళ్ళని ముందుకు నడిపించింది దుష్టశక్తి. ఇది దయ్యంగా కనిపిస్తుందండి. ఏదో దయ్యం కనిపిస్తుంది అంటారు కానీ ఇంపాసిబుల్ అండి. దయ్యం కనిపించదండి. లేదా అంటే ఉందండి, కనిపించిన రూపాన్ని కలిగినది అది. అలాగని చనిపోయిన వాళ్ళు కాదండి. ఒక దుష్టశక్తి దేవునితో విరోధమై మొదటి నుంచి మానవాళ్ళ మీద పగబట్టి పంచుంది. అది అసలు ప్రారంభం. కరోనా కంటికి ఎలా కనిపించదో ఈరోజు తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ మోరోవర్ అవర్ సౌత్ ఇండియా కరోనా అంతరించిపోతుంది, తగ్గిపోతుంది. ఎలా చెప్తున్నారు? పాజిటివ్ కేసులు రాలేదు. అంతేగాని ఏదో ఆకాశంలోకి వెళ్ళిపోతున్నట్టుగా కానీ ఏదో పొగ రూపంలో మాయమైపోవటం కానీ ఇలాంటివి ఏమి లేవండి. ఎక్కువ పాజిటివ్ కేసులు వచ్చేవి రోజుకి వందలు 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 వేలు. ఇప్పుడు లేవు, తగ్గుతున్నాయి. మనం తీసుకునే జాగ్రత్తలు అంతే కదండి. ఒక రకంగా మనం ఆలోచిస్తే ప్రజలు సహకరించిన విధానం, ప్రభుత్వాలు స్పందించిన విధానం, మనందరం ఒక మాట అనుకొని పరిస్థితులకు వ్యతిరేకంగా మనం తగు జాగ్రత్తలు తీసుకోవటం వలన మనకు రాకుండా యాంటీబాడీస్ అయిపోవటం వల్ల మనకి మన దగ్గరికి వచ్చిన అది చేయలేక వెళ్ళిపోతుంది. అలాగా ప్రపంచాన్ని మోసగిస్తున్న దుష్ట శక్తిని మనం నియంత్రించగలమా? అది మొదటి నుంచి బైబిల్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ దీనికోసమే ఎంతో ఆలోచనతో ఉందండి. ఎలా దీన్ని ఆత్మరోగుల ఉచిత వైద్య శిబిరాలు అని ఒక 30 ఏళ్ళు 40 ఏళ్ల క్రితం పెట్టేవాడినండి. ఆత్మరోగుల ఉచిత వైద్య శిబిరాలు. ఆత్మరోగులు అంటే ఈ రోగం, పాపం అనే రోగం కనిపించదండి. ముందు మనిషికి ఎక్కేస్తుంది. ఒక వ్యభిచారం గురించి ఆలోచిస్తే ఒక స్త్రీని చూచి మోహపు చూపు, స్త్రీ పురుషులలో ఎవరైనా మోహపు చూపుతో ఎవరైనా చూస్తే ఆ స్త్రీతో తన హృదయం అందు వ్యభిచరిస్తున్నాడు అనేది ఒకటి ఉంది. అంటే నీ మైండ్లో ఈ వ్యభిచారం అనే దానికి వేరుపడింది. ఆ వేరుపడిన తర్వాత దాని మీద నువ్వు
కొన్ని ప్రయత్నాలు చేయడం మొదలు పెడతావు, ఆమెను మానసికంగా అనుభవించేస్తావు. ఇది పక్కనోడికి తెలీదు, పక్కన వైఫ్ ఉన్నా తెలీదు, హస్బెండ్ ఉన్నా తెలీదు, తల్లిదండ్రులు ఉన్నా తెలీదు, ఎవరున్నా తెలియదండి పక్కన ఉన్న వాళ్ళకి. కానీ మానసిక వ్యభిచారి అయిపోయాం. ఇక శారీరక వ్యభిచారి, అది కనిపిస్తుంది, కనిపించనిది మానసికంగా జరిగే పాపాలు. నీ మైండ్ డిస్టర్బ్ అయిపోయింది. ఎదుటి వాళ్ళని అందరినీ చంపేయాలి అనే మైండ్ వచ్చేసింది నీకు. ఆ తర్వాత నువ్వు ప్రణాళిక సిద్ధం చేసుకుంటావు, ఎప్పుడు, ఎలా, ఎక్కడ చంపాలి అనేది. ఈ చంపడం దగ్గర మన కంటికి కనబడుతుంది. అలాగే కరోనా మనిషిని చంపుతుంది. అది ఎంటర్ అవ్వడం తెలియదు, కానీ మన శరీరంలోకి వచ్చిన తర్వాత కొన్ని లక్షణాలు కనబడుతుంటాయి ఫిజికల్గా. దగ్గు, జలుబు, ఫీవరు, గొంతెండిపోవటం, వాసన తెలియకపోవటం, నాలుగు రుచి కోల్పోవటం, ఇవన్నీ పరిశీలించారు వీళ్ళందరూ. పరిశోధన. అలాగే కరోనా అనేది ఎలా కనిపించకుండా సమాజాన్ని సుమారు 1 కోటి మందిని చంపడానికి సిద్ధపడింది, చంపేసింది ప్రపంచవ్యాప్తంగా. అదేవిధంగా దుష్టశక్తి అనేది కనిపించదు, అది మానవ మెదడుని ఆక్రమించుకుంటుంది, ప్రవేశించేస్తుంది లోపలికి. అది ఇక్కడ అలాగే ప్రవేశించింది. ఆకాశాన్నంటి శిఖరమా, పేరు సంపాదించుకోవటమా, ఏంటది? అర్ధరహితమైన ఆలోచన. ఇక దానికి పర్యవసానం ఒకటే, వాళ్ళని చెదరగొట్టాలి అనే ఆలోచన దేవుడికి వచ్చి చెదరగొడతాడు ప్రపంచం అంతా. అలా చెదిరిపోవటమే ఆనాటి దేవుని సంకల్పం. అయితే చెదిరిపోయినా అదే క్యారెక్టర్తో చెదిరిపోయారు వీళ్ళంతా. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిపోయారంటే రోగం పోయిందనే కదా, ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చు అండి. డిశ్చార్జ్ ఇచ్చింది హాస్పిటల్లో, క్వారంటైన్ అయిపోయిన తర్వాత ఇంటికి పంపించేస్తారు. నెగిటివ్ వచ్చింది, నీకు పర్వాలేదు, నువ్వు ఇంటికి వెళ్ళిపోవచ్చు, కరోనా లేదు నీకు, హ్యాపీ. భాష తారుమారవటం వల్ల ప్రజలు తరలిపోయారు, విడిపోయారు, ప్రపంచం నలుచెరుగులకి వెళ్ళిపోయారు వాళ్ళు. విడిపోయి భాష మారిపోవటం వలన దేవుడు భాష మార్చాడు. తారుమారు, అదే బాబెలు, అందుకే దానికి ఆ పేరు బాబెలు. దాన్ని ఒక లేడీగా చేశాడు, ఒక లేడీ. దాని గురించి వివరిస్తూ, నీవిక్కడికి రమ్ము, విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్యకు చేయబడు తీర్పు నీకు కనపరిచెదను. నీవిక్కడికి రమ్ము, దేవుడు అంటున్నాడు. ఏం చెప్తాడట? విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్యకు చేయబడు తీర్పు నీకు కనపరిచెదను. నువ్వు ఇక్కడికి రా. విస్తార జలముల మీద కూర్చుంది అంటే జనసముద్రం, జనజలాలు, జనమనే జలాలు, ప్రవాహాలుగా ఉన్నారు జనాలు. అంటే జనముల మీదే కూర్చుందా? ఎస్. ఆ రోజు చెదిరిపోయిన వారిలో భాష మార్చగలిగాడే దేవుడు తప్ప మనస్సు మారలేదు. వాళ్ళకి మనసు మారలేదండి, చెదిరిపోయారు. కానీ అదే క్యారెక్టర్. నిజంగా అండి, కరోనా వచ్చిన తర్వాత ఎన్నో వాస్తవాలు ఈరోజు మనం నేర్చుకోగలుగుతున్నాం. ఒక ఇంట్లో కరోనా వచ్చినప్పుడు ఆ వ్యక్తికి వచ్చిందో లేదో తెలియకపోయినా
మన భార్య అన్నం వడ్డిస్తే తినవా అండి? మన భార్య వాటర్ ఇస్తే తాగవా అండి? మన భార్య పక్కన కూర్చొని మాట్లాడితే మాట్లాడవా అండి? నిద్రపోవా అండి? భార్య పిల్లల్ని మనం తోసిపుచ్చుకుంటావా నీకు రోగం ఉందని? మనకు తెలియదు కదా ప్రారంభం, ఎవరిందులో ఎవరికి అటాక్ అయిందో, ఎవరి నుంచి ఎవరికి వచ్చేస్తుందో మనం ఊహించలేని పరిస్థితి అండి. అలాంటి పరిస్థితి అండి ఈరోజు సమాజాన్ని చుట్టుముట్టింది. ఈరోజు ప్రపంచ ప్రజలందరూ భయంకరమైన పాపపు విషపు కోరలలోకి వెళ్ళిపోయారు. అందుకే జలముల మీద కూర్చుంది, జనముల మీద కూర్చుంది. ప్రపంచం అందరినీ లోపరుచుకుందండి. ఒక పక్క కరోనా ఇబ్బంది పెట్టినా, ఒక పక్క చైనా మీద ప్రపంచ దేశాలకు అనుమానం ఉన్నా, అయినా దక్షిణ సముద్రంలో తైవాన్ని ఆక్రమించుకోవడానికి యుద్ధ సన్నాహాలు చేస్తుంది. ఏంటండి కృత్రిమమైన బుద్ధి? నార్త్ కొరియా అతడు ఎలాంటి మూర్ఖుడు చూడండి. అబ్బా వెపన్స్ తయారు చేసుకుంటున్నాడు, మళ్ళీ అమెరికాతో వైరం అంటున్నాడు. కొంతకాలం చల్లగుంటాడు, కొంతకాలం వేడిగుంటాడు. రష్యాతో విరోధం పెట్టుకుంటున్నాడు. ఎల్లో డస్ట్ వాళ్ళ దేశం మీదకి చైనా నుంచి వచ్చేస్తుందని. ఇక అమెరికా, ఇరాన్ రెండిటి మధ్య విరోధం. ఇండియా, చైనా, పాకిస్తాన్, ఇండియా. ప్రపంచ దేశాలలో యూరోప్ కంట్రీస్లో కానివ్వండి, వెస్ట్రన్ కంట్రీస్లో కానివ్వండి, ఏషియన్ కంట్రీస్లో కానివ్వండి, అన్ని దేశాల మధ్య వైరాలు. అంటే స్వార్థపూరితమైన ఆలోచనలతో ధనవంతులుగా మారిపోవాలి, ప్రపంచ పెత్తనాన్ని తెచ్చుకోవాలి, ప్రపంచంలో మాదే అగ్రరాజ్యం కావాలి, ఇలాంటి స్వార్థపూరితమైన ఆలోచనలతో దేశాలు రోగాల గురించి ఆలోచించటం లేదండి. ఆ WHO మాత్రమే పాపమే ఇప్పుడు అలాగ అరుచుకొని ఉంటాడండి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నాయకుడు, అలాగే యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ UNO నాయకుడు. వద్దు మన మధ్య ఐక్యత. వీళ్ళు ఎవరంటే వీళ్ళు అనామకులుగా ఉంటారు ఈ ప్రపంచ అగ్రరాజ్యాల దృష్టిలో. వీళ్ళిద్దరూ కూడా వీళ్ళు పెద్ద అగ్రరాజ్యాల నుంచి ఎన్నుకోబడిన వాళ్ళు కాదండి. ఎందుకో పనికిరాని చిన్న చిన్న దేశాల నుంచి వీళ్ళని ఎన్నుకొని అక్కడ పడేస్తారండి. అటు UNOలో మాటగారే మాట్లాడతాడు తప్ప పేద దేశాలు మాట్లాడడానికి అవదండి. అటు అదేవిధంగా WHOలో వాళ్ళు చెప్పింది ఎవరికంటే అమెరికా డబ్బు ఆపేసింది, మేము ఇవ్వము ఈ WHO కానీ ఆపేసింది. అంటే కృత్రిమమైన ఆలోచనలా, స్వార్థపూరితమైన ఆలోచనలేనా, కొట్లాట్లేనా, బాంబులు దాడులేనా, యాటమిక్ బాంబులు తయారీయేనా? కరెంటు కోసం నువ్వు ఏది వాడుకోవాలి తప్ప దాన్ని జననాశనం కొరకు. అసలు ప్రపంచం ఉండదంటున్నారు. ఒక 50 ఏళ్ల క్రితమే 100 ఏళ్ళు తగలబెట్టే మారణాయుధాలు ఉన్నాయి ప్రపంచ దేశాల్లో. ఆనాటి అంచనా 100 సార్లు తగలబెడతారట ఈ భూమండలాన్ని. ఇప్పుడు కొన్ని 100 సార్లు తగలబెడతారు భూమండలాన్ని. ఇన్ని భయంకరమైన మారణాయుధాలు ప్రపంచ దేశాలలో ఉన్న ఏ దేశానికి భయం లేదు. కారణం చెదిరిపోయారే తప్ప వాళ్ళ మైండ్స్లో నుంచి ఈ జనాల మీద కూర్చున్న ఈ వ్యభిచారి పాపం ఎవరితో ఉందట, ఎవరెవరితో ఉంటుంది? నువ్వు ఇక్కడికి రమ్ము, విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్యకు చేయబడు తీర్పు నీకు కనపరిచెదను. భూరాజులు ఆమెతో వ్యభిచరించిరి. భూరాజులు అంటే ఏలికలు, అధికారులు. ఇప్పుడు రాజుల కాలం కాదు కదండి, రాజులు ఎవరు అది కాదండి మీరు ఇక్కడ ఆలోచించవలసింది. రాజులు అంటే అధికారం, పెద్దరికం, పలుకుబడి, అహంకారం, ఆధిక్యత. ఒకప్పుడు అమెరికా రష్యా పోటాపోటీ, అమెరికాని మించాలని రష్యా, రష్యాని మించాలని అమెరికా. ఇప్పుడు చైనా రెండింటినీ మించాలని ఆధిపత్యం, అధికారం. రాజులతో వ్యభిచరించింది అది, వ్యభిచరించారు రాజులు దాంతో. అంటే దాని ఆలోచనలతో.
దాని కుట్రపూరితమైన ఆలోచనలతో నాశనం, జననాశనం. ప్రకృతి ప్రచండంగా కోప్పడుతుంటే మానవ బ్రతుకులకు వెలుగునిచ్చి సాకే ప్రకృతి, మానవుల్ని సాకే ప్రకృతి మనుషుల మీద కోప్పడుతుంది, ఎదురు తిరుగుతుంది. అయినా పట్టించుకోవట్లేదు, సునామీ వస్తే మెగా సునామీ వచ్చినా ఆపేస్తామనే ఆలోచనలకు పంపుతుంది కానీ జనాలని. ఒరే ప్రకృతి కడునెర్ర చేస్తే మనం మనసు నిలబడలేము అని ఎవరూ చెప్పలేకపోతున్నారు. అసలు ప్రకృతి గురించి ఆలోచన మానేశారు. పోతే పోనండి జననాశనం జరుగుతుంది, జనం చేస్తే నా రాజ్యం బాగుంటుంది, నాకు ప్రజలు తగ్గితే నాకు ఖర్చు తగ్గుతుంది, ఇలాంటి ఆలోచనలతో ఉందండి ప్రపంచ దేశాలన్నీ. భూరాజులు ఆమెతో వ్యభిచరించిరి, అందరితో ఆగిపోయిందా? భూనివాసులు ఆమెతో వ్యభిచరించి మత్తులైరి. ఇక రాజుల్నే కాదు, ప్రజలను కూడా ఆవహించాలని ప్రజలను ఆవహించిందండి. అందుకే చూడండి, చిన్నవాడితోనే మాట్లాడలేం, ముసలివాడితోనే మాట్లాడలేం. చిన్నపిల్లాడు అని ఊరుకున్న అమ్మమ్మోడు మాటలు భయంకరంగా ఉంటాయి. పోలే చదువు లేనివాడు అని ఊరుకుంటాం, చదువు లేనివాడైనా అబ్బో వాడు ఉపయోగించే ట్రిక్స్ మనం ఉపయోగించలేమండి. వాడి భాష ఈరోజు సమాజం. వ్యభిచరించినంటే దానితో వ్యభిచరించారు అంటే యాకోబు పత్రికలో 4వ అధ్యాయం 4వ వచనంలో వ్యభిచారానికి డెఫినిషన్ చెప్తున్నాడు. వరల్డ్ డిబేచింగ్. 4వ అధ్యాయం యాకోబు 4వ వచనం. వ్యభిచారిణులారా, దేవుడు అంటున్నాడు సమాజాన్ని చూసి, వ్యభిచారిణులారా, నేరస్తులు. ఎవరా నేరస్తులు, ఏం చేశారో చెప్తాడు. వ్యభిచారిణులారా, ఈ లోకముతో స్నేహించటం దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి లోకముతో స్నేహించటం ఏమండి? ఒకడు మధ్యలో గీస్తాడు అనుకోండి, పాపిడిలాగా బ్లేడ్ పెట్టి, మనకు తెల్లారేసరికి రెండు రోడ్లు పడినోడు కనబడతాడు. 2 గీతలు పడినోడు, 3 గీతలు పడినోడు, 4 గీతలు పడినోడు, మొత్తం ఈ చెంపంతా డెక్కేసి మీదనే 4 పుంజాలు వెంట్రుకలు పెట్టుకునేవాడు. ఒక తల్లి తన బిడ్డని చక్కగా దువ్వి పాపిడి తీసి వాడికి దువ్వుతూ పౌడర్ కొడుతూ ముద్దుగా వాడిని చూస్తూ నవ్వుతూ ఆనందిస్తుందండి ఒక తల్లి ఒక తండ్రి బిడ్డలతో. మరి దేవుని పిల్లలం కదా మనకు తల వెంట్రుకలు ఉన్నాయి కదా. తల వెంట్రుకలు మన శిరస్సుకి అందం. ఎలా ఉండాలో అలాగే ఉంచు. పాపిడి తీసుకుంటావా? తీసుకో. పాపిడి వద్దా? పక్కకు తీసుకో. శుభ్రంగా పీకేసుకుంటావా? ఏంటి పీకేసుకుంటారు కొంతమంది వెంట్రుక. ఇప్పుడు ఈ మధ్యన చూసారా, ఈ రోడ్ల మీద మనకి పిల్లలు కనబడుతుంటారు. ఒక వెంట్రుక ఇటు ఉంటుంది, ఒక వెంట్రుక ఇటు ఉంటుంది, ఒక వెంట్రుక ఎలాగుంటుంది, ఒక వెంట్రుక ఎలాగుంటుంది. దొడ్లు తుడుచుకుంటాం కదా బ్రష్లో. ఆ బ్రష్లు అరిగిపోయిన తర్వాత ఆ మొనలన్నీ కూడా కొన్నిటు ఉంటాయి, కొన్ని అలా పళ్ళుతో కొన్ని బ్రష్లు ఆ మొలలో ఒకప్పుడన్నీ గుత్తుగా ఉండేవి. కొంతకాలం తోముకున్న తర్వాత రకరకాల యాంగిల్స్తో తిరగబడి వెళ్ళిపోతుంటాయి పక్కలంట. దువ్వును పెట్టి చక్కగా దువ్వుకొని నువ్వు కనబడుతుంటే చూడగానే అందరికీ ఒక చక్కటి సాంప్రదాయం గుర్తొస్తుంటుంది. అవునా? ఏంటి నీ జుట్టు?
ముడుకుల దగ్గర ఇటు చింపేసుకుంటున్నావు. ఇన్నాళ్ళు బట్టలు కొనుక్కొని వేసుకున్న కొంతకాలం తర్వాత చిరిగేవి, ఇప్పుడు చిరిగిపోయిన బట్టలు కొనుక్కుంటున్నారు. అటు కొంతకాలం తర్వాత అతుక్కుంటాయండి, అయ్యి అతకో. ఆడవాళ్ళు మగవాళ్ళు బరి తెగించి వాళ్ళ వస్త్రధారణ, వాళ్ళ దేహ అలంకరణ ఏంటండి అదంతా? భూనివాసులు ఆమెతో వ్యభిచరించి మత్తులైరి. ఇప్పుడు ఇన్ని చెప్తాను కదండి, ఎంతకాలం బడి చెప్తున్నానండి ఇవి. కానీ ఎవరైనా మార్పులు కనబడుతున్నాయంటే చిరుగులు ఎక్కువైపోతున్నాయి. చిరుగులు ఎక్కువైపోతున్నాయండి. ఒక చిరుగు అంటే అబాబాబా పైనుంచి కింద వరకు అన్ని చిల్లులే. ఏమంటే ట్రెండ్, ఫ్యాషన్ ట్రెండ్, ఫ్యాషన్ ట్రెండ్. నువ్వు అందంగా ముద్దుగా అల్లారు ముద్దుగా కనిపించాలని ఒక తల్లి తన పిల్లలను కోరుకునేటప్పుడు పరలోకమందున్న తండ్రి తన పిల్లల్ని అలాగే కోరుకుంటాడా? నీకు వస్త్రాలు ఇచ్చే చిల్లులు పెట్టుకుంటావా? భూనివాసులు ఆమెతో వ్యభిచరించి మత్తులేరి. రే నానా, రే నానా, ఒరే ఏంట్రా నీ బట్టలు ఏంట్రా నాన్న, ఊరుకో అదంతే ఊరుకో. తల్లులకు పిల్లలు ఇచ్చే సమాధానాలు. బాబెలు కిలాడి దుష్టశక్తి, కనిపించని శక్తి మానవ హృదయాలలోనికి చొచ్చి మనుషులను దయ్యాలుగా చిత్రీకరిస్తుంది. మనుషులను దయ్యాలుగా. ఒక జడలో పువ్వు పెట్టుకుంటావా? హ్యాపీ. చెవులను అలంకరించుకోవడానికి రంధ్రాలు పెట్టుకుంటావా? ఓకే, అందంగా కనబడితే వెరీ గుడ్. చెవు అంతా కన్నాలు పెట్టుకుంటావా? పెదవులు కన్నాలు పెట్టుకుంటావా? ముక్కు కన్నాలు పెట్టుకుంటావా? ఐబ్రోస్ కన్నాలు పెట్టుకుంటావా? ఇక్కడ నత్తులు తగిలించుకుంటారండి, ఇక్కడ నత్తులు, పెదవులకు నత్తులు, చివరికి లోపల ఉన్న నాలిక కూడా నత్తు. ఎక్కడికి వెళ్ళిపోతుంది ప్రపంచం? ట్రెండ్ అంటావా? ట్రెండ్ కాదు. ఆ 7 పాత్రలను పట్టుకొని ఉన్న 7 దేవదూతల్లో ఒకడు వచ్చి నాతో మాట్లాడుతూ ఇలాగ చెప్పాను, యోహాను ఇలారా, యోహాను రా పైకి, నీవిక్కడికి రమ్ము, విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్యకు చేయబడు తీర్పు నీకు కనపరిచెదను. దేవుడు దానికి తీర్పు తీర్చబోతున్నాడు, దాన్ని కొట్టబోతున్నాడు, నువ్వు చూడాలి. కానీ అది ఎంతవరకు వచ్చేసిందో తెలుసా? భూరాజులు ఆమెతో వ్యభిచరించిరి, దాని లక్షణాల్లోకి వెళ్ళిపోయారు వాళ్ళు కూడా, పాలకులు. యథా రాజా తదా ప్రజ, భూనివాసులు ఆమెతో వ్యభిచరించి మత్తులైరి. యథా రాజు తదా ప్రజ. బాగు చేయగలం ఆ వ్యవస్థని. బ్రతుకున్నంత కాలం సమాజానికి మంచి చెబుతూ ఉండంతే. విన్నారు, మంచిది. వినలేదా, విడిచిపెడతాం, దేవునికి విడిచిపెడతాం. ఈ సమాజం ఎలా కాపాడబడుతుంది చెప్పండి? ఎవరు కాపాడతారు? ఎవరు వీళ్ళని కాపాడగలరు? అసెంబ్లీలో, పార్లమెంట్లో గొడవలు, అల్లర్లు, వాళ్ళ గొడవలు వాళ్ళవి. అధికారాలను చేజిక్కించుకోవాలని ప్రాకులాడుతున్నారు అక్కడ వాళ్ళు. ఇక ప్రభుత్వ కార్యాలయాలు, ఆఫీసులు, అల్లర్లు, గొడవలు, వాళ్ళకి తయారయ్యారు. రోడ్ల మీద పడి తిరుగుతున్న జనం అస్సలు వాళ్ళు మన మాటలు వినరు. ఎవరు కాపాడగలరు? గాడ్ బ్లెస్ యూ. రేపు కలుసుకుందాం.